జోబా పేరు పెట్టాం. మరి ఈరోజు వచ్చిన ప్రార్థించదు. ఇది ఫస్ట్ వాడే కనుక గౌతమిని అలాగే రమేష్ని ప్రేమించి చక్కటి బహుమానం దేవుడు అనుగ్రహించారు కనుక ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన ప్రభు, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో అనగా 18వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం మరి కుమారుడు ఆరేపల్లి రమేష్ని గౌతమిని ప్రేమించి చక్కటి కుమారుడి మీరు దయచేశారు పోయిన సంవత్సరం కనుక ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలం అంతా జోబాబుని ఎంతో క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన వసంతాన్ని విడి జీవితంలో నీ దయచొప్పున అనుగ్రహించారు. అందును బట్టి నేను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. ఈ సంవత్సర కాలమంతా విడిని కాపాడుతూ వచ్చారు. మా కాలగతులు, మా ప్రాణము, మా సకల మార్గాలు నీ వశములోనే ఉన్నాయి. మేము భూమి మీద బ్రతుకున్నామంటే అది కేవలం నీ కృప, నీ దయ. మాకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, మీరు తినే తిండిని బట్టి కాదు, మాకున్న బలాన్ని బట్టి కాదు తండ్రి, కేవలం నీ దయ చొప్పునే బ్రతుకున్నాం. కుమారుని కూడా ఈ సంవత్సర కాలమంతా క్షేమముగా కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినందుకు సాగిలపడి నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఉభయ కుటుంబాలు అనగా రమేష్ తల్లిదండ్రులు ఆరేపల్లి సత్యనారాయణ గారు, వరలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి చెందిన కుమారుడు, పెద్ద కుమారుడు యేసు, పెద్ద కోడలు వరలక్ష్మి గారు, వారికి ఇచ్చిన సంతానము, చిన్న కుమారుడు రమేష్, అలాగే తనకిచ్చిన భార్య గౌతమి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటున్నాం. గౌతమి తల్లిదండ్రులైన మా ప్రియులు ఆదినారాయణ గారు అలాగే శ్రీలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ దంపతులకు ఇచ్చిన సంతానం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబ రక్త సంబంధాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులు కట్ట సత్యనారాయణ గారిని బట్టి, అలాగని వెంకటలక్ష్మి గారిని బట్టి, మా ప్రియులు కట్ట వెంకన్న గారు, తల్లి చంద్రావతి గారు, ఈ కుటుంబ సభ్యులందరినీ, ఈ రక్త సంబంధాలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, నాతో పాటు సంఘము పరిశుద్ధులందరూ ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తుండగా, ఈ కుటుంబాల కొరకు ప్రార్థిస్తుండగా కుటుంబాలను మీరు దీవించి నీ కృపలో వర్ధలింపచేయమని కోరుకుంటూ, మా మధ్యలో పుట్టినరోజు జరుపుకుంటున్న కుమారుని దీవించండి. దేవుడి దయలో, మనుషుల దయలో, జ్ఞానంలో, వయసులో వర్ధనట్టు కుమారుని దీవించండి. ఇదిగోనైనా ఈ సమయంలో కేక్ కట్ చేసుకుండగా మీరు తోడై ఉండండి. కేక్ ఎలాగైతే అన్ని పదార్థాలతో కలిసి తీయగా మాధుర్యంగా ఉంటుందో అలా చేదైన మా జీవితాలను మాధుర్యంగా చేయగలిగే గొప్ప దేవుడు మీరు కనుక కుమారుని జీవితము అలా మాధుర్యంగా ఉండేలాగున నీ అనుగ్రహం కుమారుడి మీద ఉంచమని కోరుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
చిన్న మాట ప్రార్థన. మా నిల్చోండి అమ్మా చంద్రవతి గారు, అలా నిల్చోండి. అలా దగ్గర నిల్చోండి, దగ్గర నిల్చోండి, దగ్గర. ఓకే, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, సమయంలో నాయన మరి కుమారుడికి ఈరోజు పసుపుబడి చేయడానికి కృపనిచ్చావు. పరిశుద్ధులందరి ప్రార్థనలు కుమారుడికి కుటుంబాలకు మెండుగా మీరు అనుగ్రహించి మీ ఆశీర్వాదాలతో నింపవలసిందిగా కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, సాయంకాలం తండ్రి రమేష్ వారి యొక్క ఇంటి దగ్గర రమేష్, యేసు, ఆర్యపతి సృష్టాండ గారు అలాగే వారి కుటుంబం చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి చక్కటి ఫంక్షన్ ఏర్పాటు చేసుకునేలాగా ఆ కార్యక్రమంలో కూడా వారికి తోడుగా ఉండి చక్కగా జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునికి ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.